ఈ విజయవాడ వరకు కొత్త పంటలు నడుపుతున్నాం. ఇదివరకు మన ఏబీసీ ఎక్కడైనా సాధ్యపడితే సిఈటి వాళ్ళతో కలిసి జరుపుకునేవాళ్ళు. కానీ ఈసారి విజయవాడ వరకు ఈ అపార్ట్మెంట్ ఓనర్స్తో కలిసి మనం జరుపుకుంటున్నాం. వాస్తవానికి ఈ క్రెడిట్ వాళ్ళే ముందు మనం పిలిచారు. మీడియా ఉంది కదా సార్, మీరు వచ్చి మాట్లాడితే బాగుంటుందని. కానీ నేను విలువగా మీరు నన్ను పిలుస్తున్నారు, ఆయన వస్తాలేని చెప్పారు. నేను దానికి ఆ ప్రోగ్రాంలో దీన్ని ఇరికించడానికి ప్రయత్నం చేస్తే ఇట్లా సాధ్యమైంది. సరే ఏమన్నా కానీ వాళ్ళు కొంతమంది వచ్చేట్టుగా మనం ఉన్నట్టుగా ఏర్పాటు చేసుకొని ఆ మేరకు చిన్న ఇన్విటేషన్స్ వేసి నిన్ననే అంటే ఇన్విటేషన్స్ వేసి తయారు చేసుకొని అందరం రావడం జరిగింది. ఇంకా వాళ్ళు ఓనర్స్ కొంతమంది రావాలి, కానీ రాత్రి అంతా వర్షము, అందులో రాలేకపోయారు. మీరు మాత్రం ఎక్కువ మంది రావాలి, కానీ తక్కువ మంది వచ్చారు. తక్కువ సమయం కలిపి వెళ్ళిపోయి ఎక్కువ సమయం ఇంటికాడ గడపాలనుకుంటున్నారు. అది కరెక్ట్గా మీడియానే మీదే. ఈ మీడియాని మేము నిర్వహించడానికి అంగీకరించాము. అందువల్ల సరే ఏమైనా కానీ ఎక్కడికైనా జరుగుతూ ఉంది, మీడియా జరుగుతూ ఉంది. ఇది 139వ మీడియా. ఇంతకుముందు 138 అయిపోయినాయి. ఇది 139 కూడా అయిపోతాయి. అంటే 139 సంవత్సరాల క్రితం కార్మికుడికి మీడియా అంటే తెలియదు. కార్మికుడికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎవరు కూడా తెలియని పరిస్థితి. అంటే రోజు 18 గంటలు పనిచేసేవాడు ఆ రోజు కార్మికుడు. ఈరోజు 12 గంటలకే ఇక కష్టంగా ఉంది సార్, మీరు వచ్చి ఏదో చేయాలని అనుకుంటున్నాను. మంచిదే, కష్టం తగ్గించుకోవడం మంచిదే. కానీ దీని వెనకాల ఏముంది, ముందు ఏముంది, ఎందుకు ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఈ మార్పులు ఎందుకు వచ్చాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఊరికి అట్లా వచ్చి నిలబడుకొని జెండా ఎగిరేసేంత వరకు ఉండిపోతే జరుగుతున్న పరిణామాలలో మనకు సరిగ్గా అర్థం కాదు, తెలియదు. కానీ 139 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వర్కింగ్ కండిషన్స్, అన్ని పరిస్థితులు ఇవాళ లేదు. అవాళ వేరుగా ఉండేది. అవాళ మనం పనిచేసే వాళ్ళము, మనకు రావాల్సిన డబ్బు ఎంతో రోజుల వారి గంటల వారి డబ్బు లెక్క వేసి సాయంత్రానికి వచ్చేసేదంటే ఇక అది మనం కూలిగా పంచుకొని మన పని మనం చేసుకుంటాం. ఈరోజు అట్లా లేదు, గంటల వారీగా లేదు, రోజుల వారీగా కూడా లేదు, నెలవారీగా కూడా లేదు. కొన్ని చోట్ల ఉంది, నెలవారీగా ఉంది, గంటల వారీగా ఉంది, రోజుల వారీగా ఉంది. ఏమైనా ఈ మార్పు జరిగిన పద్ధతులకు మన కార్మిక వర్గానికి సూట్ కావడం లేదు, నష్టం జరుగుతూ ఉంది. ఆ నష్టాన్ని భరించడానికి, ఆ నష్టాన్ని నష్టంగా లేకుండా చేసుకోవడానికి రాబో రోజుల్లో మనం ఏం చేయాలనేటువంటి దానికి ప్రతిజ్ఞ చేయడమే మీడియా. ఇంతకుముందు మన పూర్వీకులు 10 గంటలు తగ్గించాలి అంటే రోజుకు 8 గంటలు బదులు 12 గంటలు, 18 గంటలు, 24 గంటలు పని చేసేటప్పుడు ఆ 10 గంటలు తగ్గించుకోవాలి, శ్రమ భారాన్ని తగ్గించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చేశారు. అందులో భాగంగా మన మీడియాకి సంబంధించిన కార్మిక వర్గం అంతా చికాగో నగరాన్ని కేంద్రంగా చేసుకొని అక్కడ మనం పోరాటం చేస్తాం. ఎన్ని పోరాటాల ఫలితంగా కార్మిక వర్గానికి మేడే అంటే 8 గంటల పనిదినము అనేటువంటిది ఒకటి స్థిరస్థాయిగా నిలబడిపోయింది. ఇప్పుడు దాన్ని కూడా మార్పు చేయాలని పెట్టుబడిదారులు